Hi, hello everyone. Welcome to my channel, The Smart English Academy. ఎస్ లాస్ట్ క్లాస్లో మనం డైరెక్ట్ నెట్ స్పీచ్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్ నేర్చుకున్నాం. ఆ క్లాస్లో మనం డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. నా ఇన్ దిస్ క్లాస్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు రూల్స్ ఏంటనేవి నేర్చుకున్నాం. ఓకే, లెట్స్ సీ ఇట్. డైరెక్ట్ నెట్ స్పీచ్, direct and indirect speech. Indirect speech. Okay, let's see that. మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు టెన్స్ అనేవి మారుతుంది. ఓకే, టెన్స్ అనేవి మారుతుంది అనమాట. లెట్స్ సీ దట్. ఏంటంటే మనకి టోటల్ 12 టెన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్ 4, పాస్ట్ టెన్స్ 4, ఫ్యూచర్ టెన్స్ 4. అయితే ఈ 12 టెన్స్ ఓకే 12 టెన్స్ స్టేట్మెంట్స్ని మనం ఇండైరెక్ట్లోకి మార్చలేము. ఓన్లీ 8 టెన్స్ని మాత్రమే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి మార్చగలరు. ఓకే, లెట్స్ సీ దట్. ఏంటంటే వినోద్ డైరెక్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఓకే, he said I sing, yes, I play cricket. ఇది డైరెక్ట్ స్పీచ్ అవునా? he said I play cricket. ఇది డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే మనకు తెలుసు. సో డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామర్స్ అంటే స్పీకర్ వర్డ్స్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటాయి, అంటే కొటేషన్లో ఉంటాయి. ఇన్వర్టెడ్ కామర్స్ బిఫోర్ కామా ఈజ్ యూజ్డ్. అండ్ ఫస్ట్ లెటర్ అనేది అంటే రిపోర్టెడ్ క్లాస్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్గా ఉంటుంది. ఓకే, సో స్పీకర్ ఏమైతే మాట్లాడో ఆ వర్డ్స్ అనేవి ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టబడతాయి. నెక్స్ట్ వీటిని ఇండైరెక్ట్ స్పీచ్ చూసినట్లు దీనికి he said that he played cricket. మనం ఈ సెంటెన్స్ని చూసినట్లయితే he said that he played cricket. ఇక్కడ he said I played cricket, కామా కొటేషన్ I played cricket. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంటే, అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో he said that he played cricket. ఇది దట్ అనమాట. ఓకే, he said that he played cricket. ఓకే, ఇక్కడ ప్లే అయింది, అక్కడ ప్లేడ్ అయింది. ఓకే, ఇక్కడ మనకి చూసినట్లయితే టెన్స్ అనేది మారింది. మనకు తెలుసు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి టెన్స్ ఏ విధంగా మారుతుందంటే రిపోర్టింగ్ క్లాజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే ఈ రిపోర్టింగ్ క్లాజ్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఇన్వర్టెడ్ కామాస్ ఈ పార్ట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే రిపోర్టెడ్ క్లాజ్ టెన్స్ అనేది మారుతుంది. మనకు తెలిసి ఇది రిపోర్టింగ్ క్లాజ్. ఈ ఫస్ట్ పార్ట్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నటువంటి పార్ట్ని రిపోర్టింగ్ క్లాజ్ అంటాం. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి పార్ట్ని రిపోర్టెడ్ క్లాజ్ అంటాం. ఈ రిపోర్టింగ్ క్లాజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే రిపోర్టింగ్ క్లాజ్ అనేది పాస్ట్ టెన్స్ అంటే ఇది V2 ఫామ్. ఓకే, సెడ్ సే V1 సెడ్ V2. ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే దీని యొక్క టెన్స్ అనేది రిపోర్టెడ్ క్లాజ్ టెన్స్ అనేది మారుతుంది. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు రిపోర్టింగ్ క్లాజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే రిపోర్టెడ్ క్లాజ్ టెన్స్ అనేది మారుతుంది. ఇక్కడ చూడండి మనం ఇది సెడ్ అనేది V2 కాబట్టి సో ఇక్కడ సెడ్ రాసాం. he said in the place of కామా కొటేషన్ దట్ కంజంక్షన్ వాడబడింది ఇక్కడ. నెక్స్ట్ ఐ అనేది హీగా మారింది, ప్లే అనేది ప్లేడ్ అయింది అన్నమాట. ఓకే, ఇది ప్లే అనేది V1 అయితే ఇక్కడ ప్లేడ్ అనేది
V2గా మారింది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేంజెస్ టు సింపుల్ పాస్ట్ టెన్స్ అయింది. అలాగే రిమైనింగ్ సెంటెన్స్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ క్లాస్ అంటే డైరెక్ట్ స్పీచ్లో రిమైనింగ్ టెన్సెస్ వచ్చినప్పుడు అవి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా మారుతాయి అనేది మనం రూల్స్ ద్వారా నేర్చుకున్నాం. అంటే టెన్స్ రూల్స్ ద్వారా మనం వాటిని నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, టెన్స్ రూల్స్. టెన్స్ రూల్స్. ఓకే, డైరెక్ట్ స్పీచ్ టెన్స్ రూల్స్. ఒకటి, రిపోర్టింగ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ ఎలా ఉన్నట్లయితే అంటే డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది. రిపోర్టెడ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ changes to simple past tense. Simple present tense changes to simple past tense. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే అది ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మన రూల్స్ తెలుసు. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, V1 ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్ సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ 2 ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. అంటే V1 ఉంటే అక్కడ V2 ఉంటుంది సింపుల్ పాస్ట్ టెన్స్లో. అదేవిధంగా ఈ రిపోర్టెడ్ క్లాజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే ఓకే, కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ 4 ఆర్ V1 ప్లస్ ING. ఇది ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. ఇలా ఉన్నట్లయితే అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఇలా మారుతుంది. ఎలా అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ టెన్స్ ఎట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినట్లయితే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ మనకు తెలుసు కదా. సబ్జెక్ట్ have or has. Okay, have or has plus verb 3 plus object. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. సో అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేంజెస్ టు సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకి స్ట్రక్చర్ తెలుసు. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా వచ్చినట్లయితే అది ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. అంటే ఇట్లా సబ్జెక్ట్ ప్లస్
హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ ఇలా మారుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చినట్లయితే సింపుల్ పాస్ట్ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్. అది ఎలా మారుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక టెన్స్ ఓకే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో సిక్స్త్ వన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ V4 ఇది V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. ఇది ఎలా మారుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో అదేవిధంగా మళ్ళీ ఇంకొక టెన్స్ తీసుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చినట్లయితే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలాగే ఉంటుంది. ఓకే, అదేవిధంగా విల్ అనేటువంటి వర్డ్ వచ్చినట్లయితే విల్ అనే వర్డ్ వచ్చినట్లయితే డైరెక్ట్ స్పీచ్లో అది ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్గా మారుతుంది. సో కెన్ వచ్చినట్లయితే కుడ్గా మారుతుంది. ఓకే, కెన్ కుడ్. షెల్ వచ్చినట్లయితే షుడ్గా మారుతుంది. షుడ్ ఆర్ వుడ్గా మారుతుంది. నెక్స్ట్ మే వచ్చినట్లయితే మే ఇవ్వనట్లయితే మైట్గా మారుతుంది. మస్ట్ చేంజెస్ టు హ్యాడ్ టు మారుతుంది. ఓకే, ఇవి టెన్స్ రూల్స్ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు. ఓకే, సో అంటే రిపోర్టింగ్ క్లాజ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ క్లాజ్ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు టెన్స్ మారుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి హీ సెడ్ ఐ ప్లే క్రికెట్, హీ సెడ్ దట్ హీ ప్లేడ్ క్రికెట్. అంటే ఇక్కడ V2 ఉండటం వల్ల అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండటం వల్ల దీని యొక్క టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అయింది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నట్లయితే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నట్లయితే ఇక్కడ అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. అదేవిధంగా విల్ ఉన్నట్లయితే ఇక్కడ వుడ్గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. షెల్ ఉన్నట్లయితే షుడ్గా మారుతుంది. కెన్ ఉన్నట్లయితే కుడ్గా మారుతుంది. మే చేంజెస్ టు మైట్, మస్ట్ చేంజెస్ టు హ్యాడ్ టు. So these are the tense rules while changing direct into indirect speech. I hope you understand. Thank you one and all.